హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామా. ముందుగా లైనింగ్ అనేది ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్లు వేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ మీద. ఓకేనా. తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం గీసుకుందాం. ముందుగా గీసుకున్నాక ఇది నడుము లూజు 40 సైజ్ అన్నాను కదా, 40 4 భాగాలుగా చేస్తే మనకి నడుము లూజ్ అనేది 10 వస్తుంది. ఆ 10 ఇక్కడ మార్క్ చేసుకొని ఒక 1 ఇంచు బ్యాక్ టక్స్ కోసం అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది చూద్దాం. బ్లౌజ్ పొడవు అనేది కింద ఖర్చు కోసం పెట్టుకున్నాను కదా ఒక 1/2 ఇంచు, ఆ 1/2 ఇంచు కలిపి టోటల్ 16.5కి మార్క్ చేసుకున్నాను. ఇదే మార్కింగ్ని ఈ కార్నర్లో కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్ సహాయంతో గీసేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాం. నడుము లూజ్ ఎంత వచ్చినా మీకు దానికి +4 కలుపుకోండి. అంటే ఇక్కడ నాకు నడుము లూజు 40 వచ్చింది కదా, దానికి +4 కలిపాను. సో దాని 44 వస్తుంది. 44ని 4 భాగాలుగా మళ్ళీ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది 11 వస్తుంది. 11 పెట్టుకొని అక్కడ నుండి 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్న వాటిని ఈ విధంగా గీసేసుకోవాలి. గీసుకున్నాక ఇప్పుడు నెక్ 2.5, షోల్డర్ 3 తీసుకోవాలి. 3 పెట్టుకున్నాక ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది 6.5కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసుకోండి. గీసుకున్నాక అందులో 1.5 మనకి చంక రౌండ్ తిప్పడానికి ఈ విధంగా కరువు స్కేల్తో చంక రౌండ్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ అనేది 7 మార్క్ చేసుకుంటున్నాను. 7 మార్క్ చేసుకుని అక్కడ బాక్స్ పెట్టుకోవాలి. బాక్స్ పెట్టుకొని బాక్స్ పెట్టుకున్నాం కదా, ఆ బాక్స్లో ఒక 1/2 ఇంచు లోపలికి ఉండేటట్లు ఈ విధంగా గీసుకొని మనం స్క్వేర్ నెక్ అనేది కుట్టుకుంటే మనకు చూడడానికి చాలా బాగుంటుందండి. స్క్వేర్ నెక్ అనేది ఈ విధంగా కానీ మనం 1/2 ఇంచు లోపలికి పెట్టుకొని కట్ చేసుకుని కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా. ఈ విధంగా నెక్ కట్ చేసుకున్నాక చూడండి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, బ్యాక్ నెక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి.